హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మహాలక్ష్మి చనిపోయిందంటూ తలకు నీళ్లు పోసుకున్న ప్రతాప్. షాక్లో లలిత. అసలు ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకోవాలంటే ఈ వీడియో మిస్ కాకుండా చివరి వరకు చూసేయండి. పొదరిల్లు రివ్యూ కోసం ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చక్రి మహాలక్ష్మిని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తుంటే మహాలక్ష్మి అయితే, ఏంటండి ఇంకా ఎంత దూరం, మనం హైదరాబాద్ నుంచి అహ్మదాబాద్ వెళ్తున్నామా ఏంటి అని అంటే, కాదండి, ఊరు నుంచి వచ్చాం కదా, అందుకనే లేట్ అయింది, ఇంకొంతసేపట్లో వెళ్ళిపోతాం అని అంటాడు. ఏంటో మీరు మీ ఇంటికి వెళ్తున్నందుకు ఆనందంగా ఉన్నారు, మీ వాళ్ళు ఏమీ అనరు కనుక మీరు ఆనందంగా ఉన్నారు. ఇప్పుడు మా వాళ్ళు నన్ను ఏమంటారో ఏంటో, నన్ను అసలు అక్కడికి రానిస్తారో ఏంటో అని మహాలక్ష్మి అంటుంటే చక్రి, మీకెందుకండి, మిమ్మల్ని త్వరలో మీ ఇంటికి నేనే తీసుకువెళ్తాను అంటే, అదేంటి, నువ్వెందుకు తీసుకువెళ్తావు అంటే మళ్ళీ వచ్చి మీరు మా వాళ్ళతో దెబ్బలు తింటారా, అయినా నా కోసం మీరెందుకు దెబ్బలు తినడం అని అంటుంది. అదేంటండి అలా అంటారు, మీరు కష్టంలో ఉన్నప్పుడు ఎలా వదిలేయగలను, నేను నాకు తగిన సహాయం చేస్తాను అని అంటాడు. ఇప్పుడు మా నాన్న ఇంటికి వెళ్ళి ఏం చేస్తున్నారో ఏంటో అని అంటుంది. ఇక ప్రతాప్ అయితే చాలా బాధగా ఇంటికి వెళ్తాడు. ఇక అక్కడ పెళ్లి కోసం వచ్చిన చుట్టాలంతా గుమ్మం నుంచే ప్రతాప్ పెళ్లికూతురిని తీసుకొస్తాడని ఎదురు చూస్తూ ఉంటారు. ఇక ప్రతాప్ ఒక్కడే రావడం చూసి, ఏంటి అమ్మాయి రాలేదా అని అడుగుతూ ఉంటారు. ఇక అవి ఏమీ పట్టించుకోకుండా ప్రతాప్ పైకి వెళ్తాడు. ఇక లలిత, ఏవండి ఏమైంది, ఎందుకు అలా ఉన్నారు అని అంటే, ఇక అక్కడే ఉన్న నీళ్ళ తొట్టులోంచి నీళ్లు తీసుకుని తల మీద పోసుకుంటాడు. అమ్మాయి చనిపోయింది, అందుకనే తలస్నానం చేస్తున్నాను అని అంటాడు. దహన సంస్కారాలు పూర్తవునాయి, అందుకనే ఇది అని అంటాడు. ఏంటండి ఏం మాట్లాడుతున్నారు, అసలు అమ్మాయికి ఏమైంది అని లలిత అంటుంది. ఇక హారిక అయితే, ఏంటి మావయ్య గారు ఏమైంది, ఆయన ఏరి అని అంటుంది. ఇక ప్రతాప్ అయితే ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోతాడు. ఇక భూషణ్ అయితే, ఇంకా ఏమైందని అడుగుతున్నారేంటి, మీ అమ్మాయికి పెళ్ళి అయ్యింది. ఇక హారిక, ఏంటి భూషణ్ నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు, మా మహా అలా చెయ్యదు, నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక ఇంట్లోంచి వెళ్ళిపోయింది. ఏంటి ఇంకా మీరు మహానే వెనకేసుకు వస్తున్నారా, ఇదిగో చూడండి అంటూ ఇక పోలీస్ స్టేషన్లో మహా చక్రితో తాళి కట్టించుకున్న వీడియో అయితే భూషణ్ అందరికీ చూపిస్తాడు. ఇక అది చూసి హారిక షాక్ అయిపోతుంది. ఇక లలిత అయితే, ఏంటి మహా అంత పని చేసిందా అని అంటుంది. ఇక భూషణ్ వాళ్ళ అమ్మా నాన్న అయితే ప్రతాప్ని ఇష్టం వచ్చినట్టుగా మాటలు అంటారు. ఏంటండి మీరు మీ అమ్మాయిని ఎంతో గౌరవంగా పద్ధతిగా పెంచామన్నారు, ఇదేనా పద్ధతి అంటే, డ్రైవర్తో లేచిపోవడమా పద్ధతి అంటే అంటే ఇక లలిత అయితే, మీరు అలా మాట్లాడకండి, మా అమ్మాయి అలా లేచిపోదు అంటే, మరి కళ్ళ ముందు సాక్ష్యం కనిపిస్తుంది కదా, మా ఓడు వీడియో చూపిస్తున్నాడు కదా, అయినా ఇప్పుడు మా పరువు ఏం కావాలి, పెళ్ళికి అందరూ వచ్చారు. ఇక భూషణ్ అయితే, కెనడా నుంచి అమెరికా నుంచి నా ఫ్రెండ్స్ కూడా వచ్చారు, ఇప్పుడు మేము వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి అని అంటుంటే, ఇక భూషణ్ వాళ్ళ అమ్మ అయితే, ఇంకా నయం, పెళ్ళికి ముందే లేచిపోయి ఆ డ్రైవర్ని పెళ్లి చేసుకుంది, పెళ్లి తర్వాత లేచిపోతే మనకి ఎంత అవమానం, అయినా ఇప్పుడు కూడా మనకు అవమానమే కదా, పెళ్ళి ఆగిపోతే ఇప్పుడు మా వాడికి వేరే సంబంధం చూసినా మొదటి పెళ్ళి ఎందుకు ఆగిపోయిందా అని వచ్చిన వాళ్ళు అంటారు. దీనంతటికీ కారణం మీరే, మీ అమ్మాయిని సరిగ్గా పెంచడం మీ చేత కాలేదు అని నానా మాటలు అంటుంటే, ఇక భూషణ్ అయితే, అమ్మా తను వెళ్ళిపోతే వీళ్ళు మాత్రం ఏం చేస్తారు అంటే, నువ్వు మాట్లాడుకురా, తను అలా వెళ్ళిపోయిందంటే వీళ్ళ పెంపకం ఎంతో గొప్పగా ఉన్నట్టే కదా అని అంటుంది. ఇక హారిక అయితే, మీకు నమస్కారం, మేము అసలే బాధలో ఉన్నాము, తను ఆ డ్రైవర్ని పెళ్లి చేసుకున్నందుకు మాకు మింగుడు పడడం లేదు, ఇక మీరు అన్న మాటలు చాలు, మీరు ఇక్కడ నుంచి దయచేయండి అని అంటుంది. ఎలా వెళ్తాం, మాకు ఇప్పుడు పరువు పోయింది, మీరు ఏం చేస్తారు అని అంటే, ఇక హారిక వాళ్ళ నాన్న కూడా, ఏంటండి ఇది, ఇప్పుడు ఆయన అసలే పుట్టెడు బాధలో ఉన్నారు, మీరు ఇప్పుడు ఇంకా మాటలు అని బాధ పెట్టడం కరెక్ట్ కాదు, ఇక మీ అబ్బాయి ఇష్టం లేక మహా వెళ్ళిపోయింది, మరి అక్కడ ఏం జరిగిందో ఈ డ్రైవర్ని పెళ్లి చేసుకోవడానికి, అదేమీ అర్థం చేసుకోకుండా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారేంటి, ముందు మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని అంటే, ఇక భూషణ్ అయితే వాళ్ళ అమ్మ నాన్నలు తీసుకుని అక్కడి నుంచి బయలుదేరతాడు. ఇక ప్రతాప్ అయితే చాలా బాధగా రూమ్లోకి వెళ్ళి తలుపు వేసుకుని ఇక మహాని గురించి గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటాడు. ఇక లలిత అయితే,
ఏంటి హారిక మహా ఇలా చేసింది నీకు ఏమైనా చెప్పిందా అని అంటే నాకేమీ తెలీదు అత్తయ్య. ఈ భూషణ్ అంటే ఇష్టం లేదనే చెప్పేది. కానీ తను డ్రైవర్‌ని ఏమీ ఇష్టపడలేదు. మరి ఎందుకు పెళ్లి చేసుకుందో నాకదే అర్థం కావటం లేదు. ఇక హారిక వాళ్ళ అమ్మ అయితే, "ఏంటమ్మా అన్నయ్య గారు ఒక్కరే వచ్చారు. అల్లుడు గారు కనిపించడం లేదేంటి? ఒకసారి ఫోన్ చెయ్యి" అనంటే, నేను మావయ్య గారు వచ్చినెమ్మటనే ఫోన్ చేశాను. కానీ ఆయన ఫోన్ తీయలేదు. ఏంటమ్మా రాత్రవుతుంది ఇంకా ఫోన్ తీయకపోవడం ఏంటి? మళ్ళీ ఒకసారి చెయ్యి అనంటే, ఇక హారిక అయితే మళ్ళీ ఒకసారి ఆదికి ఫోన్ చేస్తుంది. ఆది అయితే ఫోన్ లిఫ్ట్ చేయడు. ఏంటి ఈయన ఆవేశంతో ఇప్పుడు ఆ డ్రైవర్‌ని ఏం చేస్తారో ఏమిటో అందుకనే ఆయన తిరిగి రాలేదు అని చాలా కంగారు పడుతుంది. మరోవైపు ఇక ప్రతాప్ రూమ్‌లో ఉండడంతో హారిక వాళ్ళ అమ్మ అయితే అన్నయ్య గారు ఉదయం అనగా వెళ్ళి తలుపు వేసుకున్నారు. ఒక్కసారి అన్నయ్య గారిని పిలవండి అని అంటే లలిత వెళ్ళి ఏవండి ఏవండి అని డోర్ కొడుతుంది. కొంతసేపు నన్ను ఒంటరిగా వదిలేయ్ అని ప్రతాప్ లోపల నుంచే చెబుతాడు. ఇక లలిత అయితే చాలా బాధపడిపోతూ కూర్చుంటుంది. ఇక హారిక అయితే ఇప్పుడు ఆది ఏం చేస్తాడో అని చాలా టెన్షన్ పడుతుంది. మరోవైపు నారాయణ అయితే కొడుకులతో ఏంటి ఇంటికి లైటింగ్ పెట్టారు, ఇప్పుడు నేనేమీ చనిపోలేదు కదా అంటే ఇక కేశవ్ అయితే నువ్వు చనిపోతే లైటింగ్ పెట్టరు, పాడి కడతారు అని అంటాడు. అవును కదా నేనే మర్చిపోయాను. ఏంటి ఈ లైటింగు హడావిడి అని అంటే ఇక మాధవ్ అయితే మన చక్రి ఒక అమ్మాయిని ప్రేమించాడు కదా అని అంటే ఆ ప్రేమించాడు అది మామూలే, ఇప్పుడు ప్రేమిస్తే లైటింగ్ పెట్టాలా అని అంటాడు. అది కాదు నాన్న, ఆ అమ్మాయి కూడా మన చక్రిని ప్రేమించింది, ఇద్దరూ కలిసి పోలీస్ స్టేషన్లో పెళ్లి చేసుకున్నారు అని అంటే ఏంటి నువ్వు చెప్పేది నిజమేనా? నేను అసలు నమ్మలేకపోతున్నాను. చక్రి గారిని ప్రేమించి పెళ్లి చేసుకుందంటే ఆ అమ్మాయి వీడి గురించి ఏమీ తెలుసుకోలేదేమో, వీడు ఏమి అబద్ధం చెప్పి తన్ని పెళ్లి చేసుకున్నాడో, తన్ని ఎలా ఒప్పించాడో అని అంటుంటే ఏంటి నాన్న నువ్వు అలా మాట్లాడతావు, ఆ అమ్మాయే ఇష్టపడి చక్రిని పెళ్లి చేసుకుంది అని ఇక కన్నా కూడా చెప్తాడు. ఏమోరా నాకు అసలు నమ్మబుద్ధి కావటం లేదు. ఏదైతేనే పెళ్ళి అయ్యింది, ఈ ఇంటికి మహాలక్ష్మి లాంటి కోడలు రాబోతుంది అని అంటాడు. కన్నా కేశవ్ అయితే డీజే పెట్టి ఇక పాటలు వింటూ డ్యాన్స్ చేస్తూ ఉంటారు. అటుగా వస్తున్న మంగతాయారు గాయత్రి అయితే ఇక మాధవ్ వాళ్ళ ఇంటివైపు చూసి ఆశ్చర్యపోతారు. మంగతాయారు, ఏంటి గాయత్రి వాళ్ళ ఇంటికి లైటింగ్ పెట్టారు, పాటలు కూడా వినిపిస్తున్నాయి, వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే వాళ్ళ ఇంట్లో ఏదో ఫంక్షన్లా ఉందమ్మా, ఆ హడావిడి చూస్తే అలాగే ఉంది అని అంటుంటే ఇక దారిలో వెళ్తున్న ఆవిడ కనిపించి ఏంటి మంగతయ్యారు మీ అన్నయ్య ఇంట్లో చాలా హడావిడిగా ఉంది, ఏంటి సంగతి అంటే ఏ ఏంటి నాకున్నాడు ఒకడే అన్నయ్య, ఈ నారాయణ సంగతి నాకు తెలీదు, వెళ్ళు వెళ్ళు అని అంటుంది. నువ్వు ఎప్పుడు మారుతావు అనుకుంటూ ఆవిడ వెళ్ళిపోతుంది. ఇక మంగతాయారైతే ఇక మాధవ్ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి గాయత్రితో వెళ్ళు నువ్వు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకురా అంటే అమ్మ అక్కడికి వెళ్తే వాళ్ళ దగ్గరనే నన్ను చూసామంటే నువ్వు కాళ్ళు ఎరగొడతానన్నావు కదా, నువ్వే వెళ్ళమంటున్నావేంటి? నేను వెళ్ళమన్నమాలు వెళ్ళు, నాకు తెలియకుండా వెళ్తేనే కాళ్ళు విరగొడతాను అని చెప్పాను అంటే అయితే నీతో చెప్పి వెళ్ళొచ్చమ్మా అని అంటుంది. ముందు చెప్పింది చెయ్యి, లేకపోతే ఇప్పుడే కాలు విరగొడతాను అని అంటుంది. సర్లే అమ్మ నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి తెలుసుకుంటాను అని ఇక గాయత్రి అయితే మాధవ్ వాళ్ళ దగ్గరికి వస్తుంది. మాధవ్ గాయత్రిని చూసి ఇక లోపలికి వెళ్ళిపోతాడు. గాయత్రి కన్నాతో కన్నా ఆగు, ఏంటి ఇక్కడ ఈ హడావుడి ఏంటి అని అంటే కేశవ్ నీకెందుకు అని అంటాడు. నాకు చెప్పు ఏంటి, ఎందుకు ఇంత హడావుడి చేస్తున్నారు అంటే మా అన్నయ్య పెళ్లి చేసుకున్నాడు, మా వదిన్ని తీసుకొస్తున్నాడు అని అంటే ఇక గాయత్రి ఏడుపు మొహం పెట్టి ఏంటి నాకు ఇంత అన్యాయం చేస్తారా అంటే ఇక కేశవ్ అయితే అవును తప్పేముంది, మా అన్నయ్య పెళ్లి చేసుకోవడంలో తప్పేముంది అని అంటాడు. ఇక గాయత్రి అయితే కన్నాతో ఏంట్రా మీ అన్నయ్య నీ చిన్నప్పుడు అంటే వద్దమ్మా అది ఆపే, ఎన్నిసార్లు చెప్తావు, నాకు గుర్తుంది ఇంక నువ్వు చెప్పొద్దు అని అంటాడు. ఇంతలో మాధవ్ లోపల నుంచి వస్తాడు. ఇక మాధవ్ని చూసి ఏంటి నాకు ఇంత అన్యాయం చేశావు, నిన్ను ఇష్టపడుతున్నాను, అయినా నాకు ఒక విషయం కూడా చెప్పకుండా నువ్వు ఎందుకు పెళ్లి చేసుకున్నావు అంటే నేనా పెళ్లి చేసుకోవడం ఏంటి, నేను కాదు చక్రి ఎవరో అమ్మాయిని పెళ్లి చేసుకుని తీసుకువస్తున్నాడంట అని అంటే అవునా నువ్వు అనుకున్నాను,
సర్లే పర్లేదు చక్రియే కదా అని అంటుంది. సర్లే కానీ ఎవరైనా ఆడవాళ్ళు ఉంటే తీసుకురా హారతి ఇవ్వడానికి అని అంటే, ఏంటి నేను ఆడపిల్లను కదా నేనే హారతి ఇస్తాను అని మాధవ్తో గాయత్రి అంటుంది. సరే అయితే ఆ హారతికి అన్ని ఏర్పాట్లు చెయ్యి అని గాయత్రితో మాధవ్ అంటాడు. మరోవైపు ఆది అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ చక్రిగాడిని వదిలిపెట్టకూడదు అని రౌడీలతో చెప్తాడు. అవును సార్, ఇప్పుడు వాళ్ళ అడ్రస్ తెలిసిందా అంటే అవును తెలిసింది. ఆ డ్రైవర్ గారికి కారు ఇచ్చిన ఓనర్ని గట్టిగా బెదిరించేసరికి ఆ డ్రైవర్ గారి అడ్రస్ చెప్పాడు అని అంటే ఆ రౌడీలు మీరు చాలా గ్రేట్ సార్. ఇక అడ్రస్ తెలుసుకున్నారు కదా వాడి సంగతి చూద్దాం, వాడిని లేపేద్దాం, ఇక అమ్మాయి గారిని తీసుకొచ్చేద్దాం అని చెప్తారు ఆ రౌడీలు ఆదితో. అవును, కేసు అయితే నాన్న చూసుకుంటాడు, ముందు వాడిని చంపేసి మహాని తీసుకొచ్చేయాలని ఆది అంటాడు. ఇక చాలా ఆవేశంగా అయితే ఆది చక్రి ఇంటికి బయలుదేరతాడు. ఇక చక్రి అయితే మహాలక్ష్మిని తీసుకుని ఇంటికి వచ్చేసరికి ఇక వీధంతా చాలా సందడిగా ఉంటుంది. ఇక జువ్వలు వాయిద్యాలతో ఉండేసరికి మహాలక్ష్మి కారులో ఉండే ఏంటి ఇక్కడ ఇంత హడావిడిగా ఉంది అంటే, అదే మా ఇంట్లో పెళ్లి జరగడం ఇదే మొదటిసారి కదా అని అంటే, ఏంటి ఇది నిజం పెళ్ళా? నిజం పెళ్ళి కాదు కదా, అయినా ఎందుకు మీ వాళ్ళు ఇంత హడావిడి చేస్తున్నారు? ఈ హడావిడంతా ఆపేయమను, లేకపోతే నేను ఇప్పుడే కారు దిగేసి వెళ్ళిపోతాను అని అంటుంది. ఇక చక్రి అయితే చాలా కంగారు పడిపోతాడు. ఇప్పుడు తను వెళ్ళిపోతే ఇక ఊరంతా ఇక్కడే ఉన్నారు, మళ్ళీ మమ్మల్ని నవ్వుతారు అని ఇప్పుడు ఎలా మేనేజ్ చేయాలా అని అనుకుంటాడు. ఇంతలో ఆది అయితే రౌడీలతో వస్తాడు. చూసారా మీరు, ఇది నిజమైన పెళ్లి కాదని అంటున్నారు, అప్పుడే మీ అన్నయ్య రౌడీల్ని తీసుకువచ్చేశాడు. ఇప్పుడు మీరు ఇది నిజమైన పెళ్లి కాదు అని ఇక్కడ నుంచి వెళ్ళిపోయారంటే మీ అన్నయ్య నన్ను చంపేస్తాడు అని చెప్పడంతో ఇక మహాలక్ష్మి ఏమీ మాట్లాడకుండా చక్రి వెనకాలే వెళ్తుంది. ఇక ఆది అయితే ఇక చక్రి కాలర్ పట్టుకుని, ఏరా నీకు అసలు ఎంత ధైర్యం, నా చెల్లినే పెళ్లి చేసుకుంటావా అని అంటుంటే ఇక మహాలక్ష్మి, నేను పోలీస్ స్టేషన్లోనే మిమ్మల్ని వద్దనుకుని వచ్చేసాను కదా, ఇప్పుడు తిన నా భర్త కాలర్ వదులుతావా లేదా అని అంటుంది.